అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో దారుణం జరిగింది. జాండిస్ బాక్స్కు కరెంట్ లేక బాలుడు మృతి చెందాడు. దీంతో ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. 3 రోజుల క్రితం కసింకోటకు చెందిన వేగి శ్రీనివాస్, తులసి దంపతులకు కుమారుడు జన్మించాడు. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో దారుణం జరిగింది. జాండిస్ బాక్స్కు కరెంట్ లేక బాలుడు మృతి చెందాడు. దీంతో ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున బాధితుల బంధువులు ఆందోళనకు దిగిన పరిస్థితి. అయితే 3 రోజుల క్రితం కసింకోటకి చెందిన వేగి శ్రీనివాస్, తులసి దంపతులకు కుమారుడు జన్మించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, అధికారుల నిర్లక్ష్యానికి తెలియని ఒక పసిబిడ్డ బలైపోయింది. ఈ సంఘటన అనకాపల్లి టౌన్ లోను ఎన్టీఆర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కసింకోట అంటే అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కసింకోట గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసు, తులసి దంపతులకు 3 రోజుల క్రితం మగబిడ్డ పెట్టారు. ఆ హెల్త్ బాగోలేదని మొత్తం జాండీస్ కారణంగా చికిత్స మొదలెట్టారు. కాకపోతే వెంటిలేటర్ లో పెట్టాలని మొత్తం కూడా పెట్టడం జరిగింది. కానీ వెంటిలేటర్ పని చేయకపోవడం వల్ల, అది కూడా కరెంటు లేకపోవడం వల్ల, కనీసం నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల అపశుభం తెలియని పసిబిడ్డ ఆ భూమి మీదకి రాకుండానే చనిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో బంధువులు తీవ్ర ఆగ్రహం చేసి మొత్తం హాస్పిటల్ మీద, ఆసుపత్రి వర్గాల మీద కూడా ఆగ్రహం చేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బంధువులు కసింకోట గ్రామం నుంచి భారీ ఎత్తున గ్రామస్తులు చేరుకుంటున్నారు. ఆసుపత్రిలో నిరసన చేపట్టారు, ఆందోళన చేపట్టారు. కేవలం డాక్టర్ నిర్లక్ష్యం, నర్సుల నిర్లక్ష్యం వల్ల తమ బిడ్డ చనిపోయారని శ్రీనివాసు, కలిసి కూడా బోర్ను వెలిపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కనీసం అభశుభం తెలియని ఆ బిడ్డ బలైపోవటానికి కనీసం ముందు చెప్తే ప్రైవేట్ హాస్పిటల్ కానీ తరలించేవాళ్ళం, కానీ చికిత్స చేస్తామని చెప్పి ఈ విధంగా ఆఖరి నిమిషంలో ఈ విధంగా వెంటిలేటర్ పనిచేయాలని చెప్పడం పట్ల వాళ్ళందరూ కూడా ఆగ్రహం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆందోళనకారులకు నచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం చేసే పరిస్థితి కనిపించింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.